హాయ్ హలో నమస్తే. కాబోయే ప్రధానమంత్రి రేసులో ఉన్న ఒకరు, వన్ ఆఫ్ ది లీడర్స్ హూ ఆర్ ఇన్ ద పిఎం రేస్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి అవ్వబోయేటువంటి పేరుల్లో ఒక పేరు దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన దేవేంద్ర ఫడ్నవీస్ గారు యాంటీ కన్వర్షన్లా వేసాడు మహారాష్ట్రలో. నేను గత 2 రోజుల నుంచి నాకు ఇవే కనబడుతున్నాయి. నాకు ఎందుకో ఒక్కోసారి అన్ని క్యాస్ట్ మీద కనబడతాయి, ఒక్కోసారి అన్ని రిలీజన్ మీద కనబడతాయి, ఒక్కోసారి అన్ని కాక్రోచ్ జనతా పార్టీ కనబడతా ఉంటాయి. సో ఏ కనబడతా ఉంటే అవి మాట్లాడుతుంటా. ఓకే, సో నాకు ఎందుకు 2 రోజుల నుంచి రిలీజన్ కనబడుతున్నాయి ఈ న్యూస్లో. సో ఇప్పుడు ఈరోజు న్యూస్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ యాంటీ కన్వర్షన్లా వేసాడు మహారాష్ట్రలో. అది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది కూడా. అయితే ఇక్కడ ఈ యాంటీ కన్వర్షన్ లా మీద చర్చ జరగల, దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీద కాదు చర్చ. ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద టాపిక్ ఏంటంటే అది కాదు, చర్చిల మీద చర్చలు తీసుకున్న ఒక నిర్ణయం మీద చర్చ జరుగుతుంది మహారాష్ట్ర మొత్తం మీద. ఏం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు? మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2026. ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని, ఈ యాంటీ కన్వర్షన్లో మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని పెట్టి ఫ్రీడమ్ లేకుండా చేయటమే వీళ్ళు పెట్టే యాక్ట్ల ప్రకారం. ఈ ఫ్రీడమ్ లేకుండా చేయడం పెట్టారు. మహారాష్ట్రలో కొన్ని ప్లేసులు వాసాయ్, విహార్, మీరా భయందర్, థానే, పల్ఘార్, ఇట్లా కొన్ని ఏరియాల్లో ముంబై మెట్రోపాలిటన్లోనే ఉంటాయి ఇవన్నీ. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ. ఏంటి? వాసాయ్, థానే, విరార్, మీరా భయందర్, పల్ఘార్, ఇవన్నీ మెట్రోపాలిటన్ ముంబై. అంటే సింపుల్గా చెప్పాలంటే ముంబైలో చర్చిలు మొత్తం ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు రేపొద్దున యాంటీ కన్వర్షన్ లా వేస్తే వాళ్ళు మన మీదకి ఎలాగా కేసులు పెడతారని వీళ్ళు ఆలోచించారు. ఎలాగ కేసులు పెడతారు? యాంటీ కన్వర్షన్ లా వేస్తే బలవంతం మత మార్పిడి చేశారు, ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి బలవంతంగా మత మార్పిడి చేయమని, అంటే మతం మారమని ఫోర్స్ చేశారు, బలవంతంగా ఇవన్నీ చేశారు అని వాళ్ళు ఆలోచించుకొని అక్కడ క్రిస్టియన్స్ ఒక అవగాహనకు వచ్చారు. అక్కడ చర్చిల్లో పాస్టర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని? ఇక నుండి చర్చికి వచ్చే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి చర్చికి రావాలని నిర్ణయించారట. ఇది గవర్నమెంట్ నిర్ణయం కాదు, యాంటీ కన్వర్షన్ లాలో పెట్టలా. అది డిక్లరేషన్ ఇచ్చి చర్చికి పోవాలని యాంటీ కన్వర్షన్ లాలో లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ణయం కాదు, అది చర్చిల నిర్ణయం. వీళ్ళు ఎందుకు వాళ్ళు యాంటీ కన్వర్షన్ వేస్తున్నారు? నువ్వు వచ్చి నా చర్చిలో కూర్చుంటావు, నేనేదో నిన్ను బలవంతంగా తీసుకొచ్చి నా చర్చిలో కూర్చోబెట్టామని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నాకు అదంతా కాదు, నువ్వు నా చర్చికి రావాలంటే డిక్లరేషన్ ఇచ్చి నువ్వు చర్చికి రా అని పెట్టారు వీళ్ళు. ఓకే, సో ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ వర్కౌట్ అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వర్కౌట్ అవ్వకపోవచ్చు. మరి ఇదైతే మరి అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పెట్టడం, ఇది కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ అయ్యి దాని మీద బాగా చర్చ జరుగుతుంది ఈ ప్లేసుల్లో. దాంట్లో కొన్ని పాయింట్లు చెప్పారు. ఏమని? ఐఎమ్ అటెండింగ్ దిస్ ప్రేయర్ వాలంటరీగా నేను ఈ ప్రేయర్కి అటెండ్ అవుతున్నాను. నోబడీ హ్యాస్ ఫోర్స్డ్ మీ, థ్రెటన్డ్ మీ, నన్ను ఎవరు బెదిరించలేదు, నన్ను ఎవరు బలవంతం చేయలేదు. సో నాకు ఎలాంటి ఇండ్యూస్మెంట్ లేదు, అంటే నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకేం టెంప్టేషన్ ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి చర్చికి రమ్మనలేదు. ఈ డెసిషన్ ప్యూర్గా నా పర్సనల్, నా ఇండిపెండెంట్ డెసిషను. ఓకే, కేవలం నా విందామని, లేదంటే నా సొంత ఇంట్రెస్ట్ తోటి, క్యూరియాసిటీ తోటి, లేదంటే భక్తితోటి నేను చర్చికి వాలంటరీగా అటెండ్ అవుతున్నాను డిక్లరేషన్ తీసుకొని చర్చికి రానిస్తున్నారు వాళ్ళని. ఇది కాంట్రవర్సీ అయింది క్రిస్టియన్స్లో. ఇదేంది స్వామి, అవతల వాళ్ళు యాంటీ కన్వర్షన్ లా వేస్తే వాళ్ళే దొబ్బుతుంటే మళ్ళీ మీరు చర్చిలు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడం ఏంది? డిక్లరేషన్ ఇచ్చి మమ్మల్ని రమ్మంటే ఏంది? మేము ఎందుకు వస్తాము, మాకేం పని మీరు అంటే? ఇదేంది స్వామి, నువ్వు చర్చికి వస్తున్నావు, నువ్వు ఆ డిక్లరేషన్ ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు, నేను బలవంతంగా నిన్ను తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టాను అంటున్నారు, అందుకని మీరు కోఆపరేట్ చేయండి అని మెంబర్స్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. చర్చ్ మెంబర్స్ అంటే చర్చిలో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఇక్కడ అటెండ్ అవుతున్నానని, మతం మారానని కదా, మళ్ళీ అదొక వేరే కేసు. మళ్ళీ ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ అన్నాడు ఎస్సీల మొత్తాన్ని సర్టిఫికేట్ తీసేస్తానని బెదిరించాడు. ఒక్కరు కూడా తీసేయలేదులేండి, వాళ్ళు తీసారు, వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. నేనేమంటా, ఇప్పుడు ఇది వచ్చింది, దాంట్లో ఫోర్సు, కొయర్షను, ఫ్రాడ్,
మిస్రిప్రజెంటేషను, ఇండ్యూస్మెంటు, థ్రెట్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ లేకుండా నా వాలంటీర్గా నేను వచ్చానని డిక్లరేషన్ తీసుకోవటం అంటే వాళ్ళలో కొంతమంది ఇస్తున్నారట, కొంతమంది మేమేమో అంటున్నారట. చర్చిలో వాళ్ళు మీరు మెంబర్స్ రాపోయినా పర్లేదు స్వామి, మీరు డిక్లరేషన్ ఇస్తారండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తారంటున్నారట. ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చింది ఏంటంటే, మేము ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, మేము ఇట్లాగ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఇంగ్లీషు, మరాఠీ, హిందీ 3 ఫామ్స్ పెడుతున్నారట ప్రతి చర్చి కింద బయట. మరి వన్స్ ఫర్ ఆల్ తీసుకుంటున్నారా లేదా ప్రతి మీటింగ్కి తీసుకుంటున్నారా అనేది కరెక్ట్గా డీటెయిల్స్ లేవు. బట్ ఫామ్ తీసుకుంటున్నారా, అది గొడవ అవుతుంది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో. ఓకే, అయితే కొంతమంది చర్చిలో వాళ్ళే అడుగుతున్నారట, మీరు ఈ ఫామ్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు ప్రేయర్కి వచ్చే వాళ్ళని అని అడుగుతున్నారట. మరి ఇలాంటి డేటాబేస్ తీసుకెళ్ళి మళ్ళీ అదొక ప్రాబ్లంకి వచ్చింది కదా. కొంతమందిని ఫోటో అడుగుతున్నారట, పాన్ కార్డు అడుగుతున్నారట, ఆధార్ కార్డు అడుగుతున్నారట. ఈ డేటాబేస్ మొత్తం తీసుకొని మళ్ళీ నువ్వేం చేస్తావు పాస్టర్వే? ఓకే, ఇది పట్టుకొని పోయి మళ్ళీ అక్కడ సర్టిఫికేట్లు తీసేస్తామని, ఇది ఇతను చర్చ్ మెంబర్ అని కరెక్ట్గా డిఫైన్ చేయకుండా ఇవన్నీ చేస్తున్నారేమో అని కొంతమంది అక్కడ గొడవ చేస్తున్నారని ఒకటి అర్థమైంది. Christian prayer meetings in the Mumbai metropolitan region between April and July 2026. This was found in Indian Express investigation. Indian Express వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ అంటే ఇది. Identified 9 FIRs connected to 5 prayer meeting disruptions during that period. 7 of those FIRs were against people who organized and attended the prayer meeting. అచ్చా, గత ఏప్రిల్ జూలైలోనే 9 ఎఫ్ఐఆర్లు పడ్డాయట పాస్టర్ల మీద. వాళ్ళు ప్రేయర్ జరుగుతూ ఉంటే వస్తున్నారట, వచ్చి వెంటనే ఎఫ్ఐఆర్ పెడుతున్నారు పాస్టర్ల మీద. అంటే అర్థం యాంటీ కన్వర్షన్ బిల్లు పాస్ అయిందని అర్థం. అంటే నేను ఇంకా పాస్ చేస్తాను ట్రై చేస్తున్నారు అనుకుంటే పాస్ చేశారని అర్థం దీన్ని బట్టి. ఓకే, దీంట్లో బజరంగ్ దళ్, విహెచ్పి వర్కర్స్, వీళ్ళు చర్చ్ లీడర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకే, హిందూ ఆర్గనైజేషన్స్ వీళ్ళు వచ్చి డిజరప్ట్ చేశారట 9 ప్లేసుల్లో ఇప్పటికే. అందుకని పాస్టర్లు మొత్తం మీటింగ్ వేసుకుని ఒక అవగాహనకు వచ్చారు. ముఖ్యంగా వసా ఈస్ట్లో ఒక పెద్ద చర్చ్ ఉందంట, 100 నుంచి 150 మంది పాస్టర్లు ఒక డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చి వీళ్ళందరి దగ్గర డిక్లరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒకటైతే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇది చట్ట ప్రకారం అయితే కాదు, ఇది వీళ్ళు వాలంటరీగా చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని, వాట్ ఈస్ ద లా సో కాంట్రవర్షియల్? గవర్నమెంట్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఫోర్స్ టు ఫ్రాడ్యులెంట్ టు ఇండ్యూస్డ్ కన్వర్షన్ కోసం మేము వేసాము, నువ్వు అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు అని గవర్నమెంట్ అడిగింది అడగల. ది చర్చ్ ప్రెజర్ ది పర్సన్ టు కన్వర్ట్ కంప్లైనెంట్. there is a constitutional question. సరేలేండి, ఇంకా మ్యాటర్ దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు, ఇదే మ్యాటర్. ఓకే, అది చూసి చర్చిలు ఫామ్లు కలెక్ట్ చేస్తున్నారని చూసి చేద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.